సోషలిస్ట్ మరియు లౌకిక అనే పదాలను ఏ పీఠికలో భాగంగా చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి 42వ సవరణ. భారత పార్లమెంటరీ వ్యవస్థ యొక్క లక్షణాలు ఈ క్రింది వాటిలో ఏవి? స్వతంత్ర న్యాయ వ్యవస్థ, శాసనసభ పట్ల కార్యనిర్వాహక వర్గం యొక్క సమిష్టి బాధ్యత, లిఖిత రాజ్యాంగం, డీజూర్ మరియు వాస్తవ కార్యనిర్వాహకుల ఉనికి, శాసనసభ పట్ల కార్యనిర్వాహక శాఖ యొక్క వ్యక్తిగత బాధ్యత. ఆన్సర్ ఆప్షన్ 2, 4, 5. శాసనసభ పట్ల కార్యనిర్వాహక వర్గం యొక్క సమిష్టి బాధ్యత, డీజూర్ మరియు వాస్తవ కార్యనిర్వాహకుల ఉనికి, శాసనసభ పట్ల కార్యనిర్వాహక శాఖ యొక్క వ్యక్తిగత బాధ్యత. ఆన్సర్ ఆప్షన్ సి 2, 4 మరియు 5. క్రింది ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ డి స్వరణ్ సింగ్ కమిటీ. క్రింది వాటిలో ఏ చట్టం ద్వారా భారతదేశంలో కేంద్ర పరిపాలనకు పునాది వేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1773 నియంత్రణ చట్టం. భారత రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ కింది వాటిలో దేనిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. ప్రధానమంత్రి అధ్యక్షత వహించరు కింది వాటిలో దేనికి మంత్రివర్గ కమిటీ? రాజకీయ వ్యవహారాల కమిటీ. ఆన్సర్ ఆప్షన్ ఏ. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ప్రకటనలో రాష్ట్రపతి కింది వాటిలో ఏ విధులను నిర్వర్తించగలరు? హైకోర్టుతో సహా రాష్ట్ర ప్రభుత్వ విధులన్నింటినీ తానే స్వయంగా స్వీకరించడం, రాష్ట్ర శాసనసభ అధికారాలను గవర్నర్ అధికారం కింద ఉపయోగించవచ్చని ప్రకటించడం. హైకోర్టు తప్ప రాష్ట్ర ప్రభుత్వ విధులన్నింటినీ తానే స్వయంగా స్వీకరించడం, రాష్ట్ర శాసనసభ అధికారాలు పార్లమెంటు అధికారం కింద ఉపయోగించవచ్చని ప్రకటించడం. పైన పేర్కొన్న వాటిలో సరైన ప్రకటనలు. ఆన్సర్ ఆప్షన్ సి 3 మరియు 4. హైకోర్టు తప్ప రాష్ట్ర ప్రభుత్వ విధులన్నింటినీ తానే స్వయంగా స్వీకరించడం, రాష్ట్ర శాసనసభ అధికారాలు పార్లమెంటు అధికారం కింద ఉపయోగించవచ్చని ప్రకటించడం. ఆర్థిక సంఘం రాష్ట్రపతికి సిఫార్సు చేసిన కింది అంశాలలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3 మరియు 4. కింది వాటిలో ఏ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ ఎల్లప్పుడూ అధికార పార్టీ సభ్యుల నుండి ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అంచనాల కమిటీ. క్రింది వాటిలో పార్లమెంటు సభ్యులకు అధికారికంగా సూచించబడిన పరికరం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి జీరో అవల్. కింది వాటిలో ఏది దిగువ సభకు మాత్రమే సంబంధించిన కమిటీ? హామీల కమిటీ, నియోగిత చట్టాల కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, అంచనాల కమిటీ. ఆన్సర్ ఆప్షన్ డి అంచనాల కమిటీ. లోకాయుక్త సంస్థను మొదటిసారిగా ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర.